ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జనరల్ స్టడీస్లో ఇగో ఈ డైస్ పైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా డైస్ పైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అయితే ఈజీగా మనం ఎట్లా ట్రిక్స్ తోటి గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చెప్తా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 3 యొక్క వ్యతిరేక సమతలంలో ఏ సంఖ్య ఉంటుంది అంటే 3కి ఆపోజిట్లో 3కి వ్యతిరేకంగా ఇక్కడ 3 నెంబర్ ఉంది కదా, ఈ 3కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుంది అనేది చెప్పాలి. 3కి పక్కన ఏ నెంబర్ ఉంది 5, 3కి పక్కన ఇటు పక్కన ఏ నెంబర్ ఉంది 6. మరి 3కి వ్యతిరేకంగా 3కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంది అనేది తెలుసుకోవాలి అంటే ఎట్లా, ఆన్సర్ తెలుసుకోవాలంటే ఎట్లా అంటే చూడండి, ఏ 2 నెంబర్లు కలిపినా 7 రావాలి. అప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం 5 తీసుకుంటే 5కి ఎంత కలిపితే 7 వస్తుంది, 5కి ఎంత కలిపితే 7 వస్తుంది, 2 కలిపితే 7 వస్తుంది. అట్లాగే ఇప్పుడు మనం 3 ఉంది కదా, 3కి ఎంత కలిపితే 7 వస్తుంది, 3కి +4, 3కి 4 కలిపితే 7 వస్తుంది. అయితే ఇప్పుడు ఆన్సర్ అయింది అన్నప్పుడు ఇక్కడ 5కి ఆపోజిట్గా ఉన్న 5కి వ్యతిరేకంగా ఉన్న నెంబర్ ఏంటి, ఆన్సరు 2. అదేవిధంగా 3కి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది 3కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏది అంటే 4. ఆన్సర్ ఏంటి అంటే 4. ఇప్పుడు చూద్దామా ఆన్సర్ 4. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండ్రు క్వశ్చన్స్లో చూడండి, 2, 4, 1 ఏది కాదు, ఆన్సర్ ఏది కరెక్ట్ అని మరి ఇప్పుడు చెప్పొచ్చు 4. ఇప్పుడు చెప్పినా కదా 3కి ఎంత కలిపితే 7 వస్తుంది, 3కి 4 కలిపితే 7 వస్తుంది. ఆన్సర్ ఏంటిది 4.